యేసుక్రీస్తు నామములో మీ అందరి వందనాలు. బైబిల్ గ్రంథం నుంచి మాటలు ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 14వ అధ్యాయం 23వ వచనం. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రపు మధ్యమున చేరిరి. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుతున్న ఈ మాటలు మనం ధ్యానం చేస్తే ఐగుప్తీయులు వారి యొక్క రథాలు, ఒక్కొక్క వ్యక్తి వాడే వస్తువులు బట్టి ఆ వ్యక్తి యొక్క గొప్పతనం ఏంటో, ఆ వ్యక్తికి ఉన్న బలం ఏంటో తెలిసింది. ఏం లేనివాడు సైకిల్ వాడతాడు, అదే గొప్ప. కాస్త ఆర్థికమైన స్థితి ఉన్నవాడు కారు కొనుక్కుంటాడు, అది గొప్ప. ఇంకా బాగా స్థితి ఉన్నవాడు ₹1,00,00,000 పెట్టి కారు కొనుక్కుంటాడు. ₹1,00,000 కారు వచ్చింది, ₹1,00,00,000 కారు వచ్చింది. అంటే ఎవరు వాడే వస్తువుని బట్టి వాళ్ళ గొప్పతనం ఏంటో, వాళ్ళ బలం ఏంటో తెలిసింది. ఫరో వాడే రథాలు, ఫరో వాడే గుర్రాలు, అవన్నీ కూడా వాడి యొక్క బలానికి గుర్తు. శత్రు బలము చేత దేవుని బిడ్డల తరమాలను చూస్తాడు. శత్రు యొక్క బలం చాలా గొప్పదండి. ఫరో బలము చాలా గొప్పది. వాడి రథాలు కానీ, వాడి గుర్రాలు కానీ ఎంత చూసినప్పుడు అది ఎంత బలం. వాడి బలముతో ఎక్కడ దాకా తరుగుతాడంట. మనం అనుకుంటాం ఏంటండి, ప్రార్థన చేస్తున్నాం, భక్తి చేస్తున్నాం, నమ్మకం ఉంటున్నాం, యథార్థంగా ఉంటున్నాం, అయినా సరే వాడు తరుగుతూనే ఉన్నాడు. వాడు అనారోగ్యంతో తరుగుతూనే ఉన్నాడు, ఆర్థికమైన సమస్యలతో తరుగుతూనే ఉన్నాడు. ఎక్కడ దాకా తరుగుతున్నాడంటే సముద్రము దాకా, మధ్యలో దాకా తరుగుతూనే ఉన్నాడంటే. సముద్రం రెండుగా చీలినప్పటికీ, వారు సముద్రంలో వాడు వెళ్తున్నప్పటికీ కూడా వాడు వదిలిపెట్టాడు. ఆలోచించాలి. వాక్యం మనం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని ధ్యానం చేస్తున్నప్పుడు వాడు సముద్రం దాకా, సముద్రం వచ్చేసింది అని కాదల, వీళ్ళు సముద్రంలో పడి వెళ్తున్నప్పుడు కూడా వాడు కూడా సముద్రంలో పడి బయలుదేరి వెళ్తానే ఉంటాడు. అంటే వాడిని తరుగుతున్నాడు. ఈరోజు మన జీవితంలో దేని చేత తరం పడుతున్నాం. ప్రతి మనిషి చిన్నవాడుకుంటే బాధలు చిన్నవాడుకుంటాయి, పెద్దలుకుంటే బాధలు పెద్దలుకుంటాయి. ఎవరికుండే సమస్యలు వారిని తరుగుతూ ఉంటాయి. హల్లెలూయా. ఒక్కొక్క వ్యక్తికి అన్ని బాగుంటాయి, ఆరోగ్యం బాగుంటుంది. ఒక్కొక్క వ్యక్తికి అన్ని ఉంటాయి, తింటాకుంటుంది. ఒక్కొక్క వ్యక్తికి అన్ని ఉంటాయి, అరుగుదల వాడికి తింటాకుంటుంది. హల్లెలూయా. అన్ని ఉన్న వాడికి నిద్ర పడుతుంది, ఏమి లేని వాడికి చక్కగా నిద్ర పట్టింది. కొంతమంది నిద్ర పడతానికి పిల్లలు వేసుకుంటారు, నిద్ర పడతారు, అడ్డులు ఇడ్డులు కల్లా. ఏదో ఒక సమస్య మనుషులు తప్పుతూనే ఉంటుంది, ఏదో ఒక సమస్య మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. ఒకవేళ అవేలేవనుకోండి, మన దేవుడు వెచ్చిపోతాం. మన జీవితాల్లో ఇక్కడ సమస్య ముఖ్యం కాదు. ఏ ముఖ్యం కాదు, సమస్య ముఖ్యం కాదు. వాస్తవంగా మనకి ఏదైనా సమస్య ఉంటే దాన్నే గుర్తుపెట్టుకుంటాం, దాని గురించి ఆలోచిస్తాం, దాని గురించి ఆలోచించి ఆరోగ్యం పడైపోతాం. అయితే ఇక్కడ గమనించాలి, 23వ వచనం చదువుతున్నప్పుడు ఐగుప్తులు రథాలు గుర్రాలు వేసుకొని ఇశ్రాయేలు ప్రజల్ని ఎంత వేగంగా తరుగుతున్నారు. నీ సమస్య అనేది ఎంత వేగంగా తరుగుతుందో ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. దాని వేగం పెరుగుతూ ఉన్నప్పుడు మన పరిస్థితి ఎలా ఉందంటే వచ్చి మీద పడిపోతారేమో, వచ్చి మీద పడిపోతాం. వేగం పెరిగిన ఏం పెరిగినమ్మా, మనకున్న సమస్య వేగం పెరిగిన, మనకున్న వ్యాధుల వేగం పెరిగిన, ఏది పెరిగినా వారు మనల్ని టచ్ చేయలేదు. ఇది నాకు సత్యం. మనకేమో టెన్షన్ పెరిగిపోతాయి, మనకేమో కంగారు పెరిగిపోతాయి. మరి దేవుడు సముద్రం పాయలు చీల్చాడు కదా, వాళ్ళు అందరూ ఆపొచ్చుగా. సముద్రం చీల్చాడు, 2 పాయలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కానీ వారిని ఆపొచ్చుగా, వాళ్ళు ఆగిపోవచ్చుగా. అదే వీళ్ళు సముద్రం కూడా చీలిపోయిందిరా, వీళ్ళ దేవుడు గొప్ప ఓటరా, వీళ్ళ జోలికి మనం వెళ్ళకూడదని ఆగొచ్చుగా.
కానీ దేవుడు ఆపల. వీళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు వెళ్తారు. ఇక సముద్రం చీలిన సొక్కేముంది? సముద్రం చీలింది, వెళ్తున్నారు. సముద్రం పడి వస్తున్నారు, వాళ్ళు కూడా వస్తున్నారు కదా. అంటే ఆ సమయంలో మనుషులకు ఉండే ఆలోచనలు వేరుగుంటాయి. ప్రతి మనిషికి ఉండే ఆలోచనలు వేరుగుంటాయి. కష్టంలో తరుముతున్నప్పుడు, సమస్యలు తరుముతున్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, రకరకాలుగా సమస్యలతో కొట్టబడుతున్నప్పుడు, రకరకాల ఆలోచనలతో మనుషులు మన ఆలోచన మనకు కృంగదీసేస్తూ ఉంటాం. కానీ ఆలోచించాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం చదువుతాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనం. పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 55:8వ వచనం. నా తలంపులు మీ తలంపులు వంటివి. దేవుని తలంపు వేరు, తరమబడుతున్న ఇశ్రాయేలు తలంపులు వేరుగా ఉన్నాయి. గమనించాలి. ఆయన తలంపు వేరు, ఆయన ఆలోచన వేరు, మన ఆలోచన వేరుగా ఉంటాయి. సమస్యల్లో ఉన్నప్పుడు ఆలోచనలు రకరకాల వెళ్ళిపోతాయి, నీలోని చొత్తాయి. అందుకని దేవుడు కూడా ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల విషయంలో ఆయన ఒక తలంపు కలిగి ఉన్నాడు. అందుకని అంటాడు, మీరు నా దగ్గరికి రండి, నా తలంపులు ఏముందో, నా మనసులో ఏముందో ముందుగా తెలుసుకోండి. కీర్తన గ్రంథంలో 32వ అధ్యాయంలో 8వ వచనం ఒకసారి చూద్దాం. దేవుడి తలంపులు ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన తలంపులు వేరుగా ఉన్నాయి, కానీ ఇశ్రాయేలు ప్రజల యొక్క తలంపులు వేరుగా ఉన్నాయి. కీర్తన గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం. నేను మీకు ఉపదేశము చేసేదను. ఇక్కడ నేను మీకు ఉపదేశం చేస్తాను, మీరు నడవవలసిన మార్గమును నేను నీకు బోధిస్తాను. అసలు నువ్వు నడవలసిన మార్గం ఏంటో, అరణ్యములో నువ్వు నడవలసిన మార్గం ఏంటో, నువ్వు నడిచే మార్గం, ఆ మార్గంలో ఎలాంటివి ఉంటాయో, ఎలాంటి ఉద్దేశాలు ఉంటాయో, ఎలాంటి పరిస్థితులు ఉంటాయో, అవన్నీ నేను మీకు తెలియపరుస్తా. ఆయన ఉపదేశం మన గుండెలో ఉంది. వాక్యం లేని వాడు కలవరపడతాడు, వాక్యం లేని వాడి ఆలోచనలు వేరుగా ఉంటాయి. షడ్రకు మిషకు అబ్దెనగోలు హృదయంలో ధర్మశాస్త్రం ఉంది. అదిగో ఒక ప్రతిమ నిలబెట్టి దానికి మొక్కమంటే మేము మొక్కనన్నారు, మొక్కను పోతే అగ్నిగుణను పడేస్తానన్నారు. అగ్నిగుణను పడవేస్తానన్నప్పుడు వీరి ఆలోచన ఆటోమేటిక్ రావాలి. ఒక షడ్రకు మిషకు అబ్దెనగోలు దానియేలు తప్ప యూదులు లేనట్టు యూదులందరూ ఉన్నారు అక్కడ. యూదులు వాళ్ళనే కొంటారండి అమ్మ, యూదులు వాళ్ళనే కొంటారు అక్కడ. చాలా వేల మంది ఉంటారు. వేల మంది హృదయాలు ధర్మశాస్త్రం లేదు, వేల మంది హృదయాల్లో వాక్యం లేదు. వాక్యం లేని వారికి వాళ్ళ ఆలోచన వస్తాయి, వాక్యం ఉన్న వారికి దేవుని ఆలోచన వస్తాయి. షడ్రకు మిషకు అబ్దెనగోలు ముగ్గురు ఆ ప్రతిమకు మొక్కడానికి ఇష్టపడాలి. వారి ఆలోచనలు, అయ్యో మమ్మల్ని ఇప్పుడు అగ్నిగుణం పడవేస్తారేమో, ముందు తలకాయ కాలిపోద్దామో, జుట్టు కాలిపోద్దామో, వస్త్రాలు కాలిపి ఈ ఆలోచన రాలేలుయా. ఎందుకు ఈ ఆలోచన వాళ్ళకి రాలేదంటే వారి గుండెల్లో దేవుని ధర్మశాస్త్రం పనిచేస్తారు. వారి ఆలోచనలు దేవుని ఆలోచనలు ఒకటైంది. వారికి దేవుడు నడవలసిన మార్గం చూపిస్తున్నాడు. అగ్నిగుండమైన మీరు వెళ్ళాలి. అగ్నిగుండమైన నేను ప్రభు నీకు జాలి లేదా, నీకు జాలి లేదా? నా పక్కన కోరుకొని తింటున్నారయ్యా, కోరుకొని కట్టుకుంటున్నారయ్యా, నేను పస్తులు ఉంటున్నానయ్యా, సరైన వస్త్రం లేదయ్యా, ఇది నీకు న్యాయం అయ్యా అని మనం ప్రార్థన చేస్తాం. అది మన ఆలోచన. లాజరుని అన్నాడు దేవుడు, లాజరు నువ్వు కురుపులతో బ్రతకాలి జీవితానికి. ఎలా బ్రతకాలి? నీ లైఫ్ లో ఎక్కడ ఆనందించట్లేదు, నీ లైఫ్ అంతా కురుపులే, నీ లైఫ్ అంతా ఆకలి దప్పులతో బ్రతకాలన్నాడు. లాజరు అలాగే బ్రతుకుతానయ్యా అన్నాడు. హల్లెలూయా. దేవుని ఆలోచనలు లాజరు జరుగుతున్నాయి, కానీ మనలో జరగట్లా. అప్పు చేసైనా సరే ఇచ్చేయాలి, బట్టలు తెచ్చేయాలి, అప్పు చేసైనా సరే తెచ్చేయి. ఎంటాకి లేకపోతే ఆకలి అవుతుంటే అప్పుడు ఏదైనా ఆలోచించు. అది కూడా మన ఆలోచనలో దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయో నేను ఎలా ఉంటున్నాను ఒకసారి ఆలోచించాలి. లాజరు జీవితంలో కురుపులా
లాజరు జీవితం అంతా కురుపుల కదా, కుక్కలు వచ్చి నాకున్నా. ఎంత ఏనాటి ఏనమైన ప్రతి బ్రతుకు. ఈరోజు మన జీవితాల్లో ఎందుకు లాజరు ధనవంతుడు బల్ల మీద నుంచి పడు కుక్కలు తిని ఆకలి తీర్చుకుంటున్నాడు, ధనవంతుడు సుఖంగా బ్రతుకుతున్నాడు. వాడెంక చూసినప్పుడు లాజరు ఎప్పుడు కూడా కోరికలు. వాడు ఏదైనా కొంటే నేను కొన్నాను, వాడు ఏదైనా తింటే నేను తిన్నాను. ఈ రోజు కోరిక అలాంటి కోరికలు లాజరు. కానీ మనకి ఎన్ని కోరికలు వస్తాయి? ఏది నాకు తక్కువ, ఆమె దాంట్లో నేనేం తక్కువ, ఆమె కంటే నేను ఎక్కువే అన్న ఆలోచన వస్తాయి. కానీ ఎప్పుడు కూడా దేవుడి ఆలోచన, నన్ను ఏ స్థితిలో ఉండమన్నాడు, నన్ను ఏ స్థానంలో ఉండమన్నాడు, నా పరిధేంతో నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉండటానికి ఇష్టపడాలి. అది దేవుడి ఆలోచన. అందుకని అంటాడు, నా తలంపులు వంటివి కావు మీ తలంపులు. షడ్రకు మిషక్ అబ్దుల్గో యొక్క తలంపులు దేవుడి తలంపులు ఒకటే. అగ్ని గుండాన్ని రెక్కలు చేశాడు. రాజా అందరూ సాగిలు పడ్డారు, కానీ ఒక ముగ్గురు యవనస్తులు ఉన్నారయ్యా, వారి పేరంటే షడ్రకు మిషక్ అబ్దుల్గో అంట. వాళ్ళు మాత్రం బెండ్ అవుతారు. ఏమంటారా? బెండ్ అవుతారు. అయితే అగ్ని గుండాన్ని 7 చేయమన్నాడు. అగ్ని గుండాన్ని 7 చేయమన్నాడు. వాళ్ళందరూ నెబ్కద్నెజరు ఇందుని గురించి పద్ధతులు తెలిసిన మాకు లేదు, నువ్వు 7 కాదు 100 తీసుకొస్తారే, మా తలంపు మారదు. ఎందుకు తెలుసా? మా గుండెల్లో దేవుడి ధర్మశాస్త్రం ఉంది. దేవుడి తలంపు ఏమైంది? అదే మేము అవసరమైతే ఆ అగ్నిగుండంలో మమ్మల్ని రక్షించడానికి మా దేవుడి సమర్థులు. ఒకవేళ ఆ అగ్నిగుండంలో మేము చచ్చినా సరే, అగ్నిగుండంలో అది పొట్టాకని ఇష్టపడ్డాం. దేవుడి తలంపు ఏంటి తెలుసా? అగ్ని గుండములో షడ్రకు మిషకు అబ్దుల్గోని కలుసుకోవాలని అది దేవుడి తలంపు. హల్లెలూయా. ఎక్కడ కలుసుకోవాలని? చెప్పండి. అగ్ని గుండములో దేవుడు షడ్రకు మిషకును అబేద్దును కలుసుకోవాలని. ఎక్కడ కలుసుకోవాలి? ఇప్పుడు వీళ్ళు కూడా ఆయన కలుసుకోవాలి. ఎక్కడ కలుసుకోవాలి? అగ్నిగుండంలో. మరి అగ్నిగుండంలో వెళ్తావా? దేవుడి తలంపు ఏంటంటే సముద్రం మధ్యలో వాళ్ళు కూడా రావాలి. ఎవరు రావాలి? ఐగుప్తులు రథాలు, ఐగుప్తులు సైన్యం అంతా ఎక్కడ రావాలి? ఎర్ర సముద్రంలో రావాలి. అది దేవుడి తలంపు. అందుకే ఉదయకాలం మన జీవితంలో ఆలోచించాలి. నా తలంపులు వంటివి మీ తలంపులు అంత మాత్రమే కాదు, నా త్రోవలు వంటివి మీ త్రోవలు. ఆయన త్రోవ వేరు, ఆయన నడిపించే ఆలోచన వేరు. అందుకని నీకు ఉపదేశం చేసేదను, నీకు చక్కటి ఆలోచన చెబుతున్నాడు. ఏం చెబుతాడంట? నీకు చక్కటి ఆలోచన చెబుతాడు. ఆవేశం కాదు, ఆలోచన. ఆవేశం అనేక అనర్థకాలకి కారణం. ఆలోచన నీకు చక్కగా సమస్యలోంచి విడుదల తీసుకొస్తుంది. ఈరోజు ఆవేశం ఎక్కువ. ఆవేశం ఉన్నవాడు తొందరపడతాడు. ఆవేశపడేవాడు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాడు. మన జీవితాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. చాలా ఆలోచించాలి. కాబట్టి ఉదయకాలం మన జీవితంలో ఆలోచన లేని వాడు ఎవరంటే అక్కడ కిందే ఉంది. 32వ కీర్తనలో 8వ వచనం తర్వాత 9వ వచనంలో బుద్ధి జ్ఞానం లేని గుర్రము వలెనైన కంచర గాడిద వలెనైన. చాలండి. తొందరపాటు నిర్ణయం తీసుకుంటా. బుద్ధి జ్ఞానం లేని గుర్రాలంట, కంచర గాడిదలంట. మనంటే ఏదో గాడిద తిరుగుతున్నారు. గాడిద దేని సాధిస్తుంటే జ్ఞానం లేని గాడిద. ఆలోచన ఉండదు, బుర్ర ఉంటుంది, కానీ బుర్రలో మెదడు ఉండదు. ఈరోజు దేవుడి ఉద్దేశం తెలుసుకోవాలి. కంచర గాడిద అంటే అది అటు ఇటు తిరిగింది. ఇర్మియా గ్రంథంలో కనుక తెలుస్తుంది. తర్వాత అది అరణ్యములకు అలవాటు పడిన గాడిదంట. అది తిరగటానికి అలవాటు పడిన గాడిదంట. మనసు స్థిరంగా లేని గాడిదంట. అది దేవుడి ఉపదేశం లేని గాడిదది. హల్లెలూయా. ఆ గాడిద కంట దేవుని ఆలోచన తెలియదు, దేవుడి ఆ తలంపులు తెలియదు. దేవుడు ఏ మార్గం నడిపించాలనుకున్నాడో ఆ మార్గంలో ఆ గాడిద నడవదు. తనకి ఇష్టమైన మార్గం నడిచాడు ఆ గాడిద. అలవాటు పడిన గాడిద. దేనికంటే అరణ్యములకు అలవాటు పడిన అరణ్యం అనుకో ఎటైనా వచ్చు. దేవుడు నడిపించే మార్గంలోకి వెళ్తానికి ఇష్టం ఉండదు. అది వివేకం లేని గాడిద, జ్ఞానం లేని
ఈరోజు మనం కూడా సమస్యలతో తరమబడుతున్నా, కష్టాలతో తరమబడుతున్నా, నువ్వు అనుకున్నట్టుగా స్వేచ్ఛ లేకపోయినా, నువ్వు అనుకున్నట్టుగా జరగకపోయినా, నీవు అనుకున్నట్టు జరగటం కాదు, దేవుడు అనుకున్నట్టు జరగాలి. హల్లెలూయా. నాకు గౌరవం రావట్లా, నాకు విలువ రావట్లా అని నువ్వు అనుకోకూడదు. నన్ను గుర్తించట్లేదు నువ్వు అనుకోకూడదు. నీకు నచ్చినట్టుగా ఉండాలి నువ్వు అనుకోకూడదు. దేవునికి నచ్చినట్టుగా మనం బ్రతకాలి. దేవుని స్తోత్రం. అది ఎవరంటే దేవుని ఆలోచన కలిగిన వారు మాత్రమే, ప్రభువా నాలో నా ఇష్టం కాదు, నాలో నీ ఇష్టం జరగాలి. యేసు ప్రభు అన్నాడు, అయ్యా నా ఇష్టం కదయ్యా, నీ ఇష్టమే నాలో. ఈరోజు నీలో నీ ఇష్టం జరుగుతుందా? సముద్రం దగ్గర ఫరో సైన్యం తరుముతుంటే నువ్వు బాధపడుతున్నావా? దేవుడు ఎందుకు పంపించాడు? దేవుడు ఎందుకు రేపాడు? ఆయన ఆలోచన ఏంటో ఎప్పుడు తెలిసిందంటే మన హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. దేవుని స్తోత్రం. ఏముండాలమ్మా? దేవుడి వాక్యం ఉంటేనే అర్థమైంది. అందుకే రోజు మన జీవితాల్లో ఆ వాక్యం లేని వారు వేరు, వాక్యం ఉన్నవారు వేరు. వాక్యం ఉన్నవారు చాలా జ్ఞానంగా ఉంటారు. జ్ఞానం అంటే ఏంటి? దేవుని ఆలోచన బట్టి నడుస్తారు. సరే గమనించాలి. ఇప్పుడు సముద్రం మధ్యలోకి వాళ్ళు వచ్చేసారు. సముద్రం మధ్యలోకి వాళ్ళు వచ్చారు. సముద్రం చీల్చాడు. ఏం లాభం ఏంటి? సముద్రం చీల్చాడు, ఏం లాభం? అక్కడ అద్భుతం జరిగింది. 6 నెలలే జరిగింది, 6 నెలలుగానే ఉంది. కానీ వాడు కూడా వస్తున్నారు కదా. స్తోత్రం. మన దేవుడు గొప్పోడే, ఆశ్చర్యకరుడే. సముద్రం నుంచి 2గా చీల్చాడు. లాభం ఏంటి? అరణ్యంలో తరిగినట్టుగానే సముద్రం కూడా తరుగుతున్నారు కదా. అయినా సరే వారు తరుగుతున్నా, నిన్ను ఏ సమస్య తరుగుతున్నా దేవుని ఆలోచన తెలుసుకోవాలి. దేవుని ఆలోచన ఎప్పుడు తెలుసుకోవాలంటే అదే క్రిటికల్ పొజిషన్ అన్నమాట. పౌలు ఒక మాట అంటాడు, మేము వెళ్ళిపోయినా కర్మపడుతూనే ఉన్నాం. బయట పోరాటం, లోపల ఆందోళన ఉంటుంది. భక్తి జీవితంలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రార్థన చేస్తున్నాం, పరిస్థితులు మారుతున్నా, ప్రార్థన చేస్తున్నాం, కార్యాలు చూడలేకపోతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, చాలా హీనంగా ఉంది. ఏంటి ఉంటుంది? అదొక పోరాటం. బయట పోరాటం, లోపల ఆందోళన, రకరకాలుగా ఉంటాయి. అయినప్పుడు కూడా వాటన్నిటిలో కూడా ఒక చక్కటి మార్గాన్ని ప్రభు చూపిస్తారు. దేవుని స్తోత్రం. గమనించారు. అయితే వారు ఆ సముద్ర మధ్యలో వాళ్ళు కూడా వస్తున్నారు. గమనించండి. ఆ నాయకత్వం అందించే మోషేనండి స్థిరమైన మనసు కలిగిన వాడు ఉంటాడు. ఏ మనసు అంటారు? స్థిరమైన మనసు. దేవుడు చెప్పాడు, ఆయన ఏదైనా చేస్తాడు. సముద్రం చీలింది, ప్రజలు వస్తుంటే వాళ్ళు వస్తున్నారు, సముద్రం మధ్యలోకి వచ్చేసారు. అయినా సరే ఆయన ఏదో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఎవరు తెలిసింది? మోషే తెలిసింది. అమ్మ ఆయన ఏదైనా చేస్తాడు, ఆయన ఏదైనా చేస్తాడు. హల్లెలూయా. అది నీకుండాలి, నాకుండాలి. వచ్చే సైన్యం ఎలాంటిది? వీళ్ళకంటే బలమైంది. వీళ్ళకంటే శత్రు సైన్యం ఎప్పుడు కూడా మనకంటే బలమైంది. ఇజ్రాయెల్ ప్రజల దగ్గర ఏం ఆయుధాలు లేవు. వాడు రథాలతో, గుర్రాలతో, వాడు సైన్యం. ఫరో సైన్యం అంటే సామాన్య కాదు. ఈరోజు ఈక్వల్ అమెరికా కూడా సైన్యం, అమెరికా కూడా బలం. ఎంత బలపడే చూడడానికి వెళ్ళి మనం బలలేని వారు కావచ్చు, బలమైన వారు మనం తరుముతూ ఉండొచ్చు. అందుకని బైబిల్ ఒక మాట ఉంది. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం అనుకుంటా, బలము లేని వారికి బలమిచ్చువాడు నీవే కదా. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం. ఆశ ప్రార్థన చేస్తున్నాడు. ఆశ వచ్చిన అంతమా 14వ అధ్యాయము 11వ వచనం. ఆశ తన దేవుడైన యెహోవాకు మొరపెట్టి, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరు లేరు. హల్లెలూయా. ఇక్కడ ఆశ ప్రార్థన చేస్తున్నాడు. వస్తున్న సైన్యము, బలమైన సైన్యం వస్తుంది. ఆశ ఒక బలహీనగా ఉన్నాడు. ఈ రోజు వీడు తరుగుతున్న సమస్య చాలా బలమైంది. నువ్వు చాలా బలహీనుడివి. హల్లెలూయా.
అయితే ఆసాకు తెలుసు దేవుడు ఒక బలమైన సహాయం ఇస్తాడని, ఆ బలమైన సైన్యము చేతులు వచ్చి నన్ను తప్పిస్తాడని ఆసాకు తెలుసు. ఈరోజు నీకు తెలియాలి, అది మనకి తెలియదు. అందుకని ఉదయకాలం మన జీవితంలో ఆలోచన చేసి అర్థం చేసుకోగలిగితే ఆశా తలంపు వేరు. అందుకనే ఆశాకి తెలుసు దేవా వాడు బలవంతుడే అని, నా పక్షం ఉన్నవాడు బలవంతుడు. నేను బలహీనే, నేను బలం లేని వాడిని, నేను చేతగాని వాడిని, ఏమి లేని వాడిని అని నేను ఆరాధించే దేవుడు మన పక్షంగా ఉన్న దేవుడు బలవంతుడు. దేవుడు స్తోత్రాలు. అది మన తలంపులో రావాలి, అది మన ఆలోచనలు రావాలి. అంతేగాని నా ముఖం నా దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది, నా దగ్గరే ఉంది అని అంటుండే అపోది వచ్చి మీద పడినే పడతాడు, సమస్య వచ్చి మీద పడినే పడితే, సమస్య వచ్చి పక్కనే తుక్కుతాడు. సైన్యం వచ్చేసింది, సముద్రం మధ్యలోకి వచ్చేసింది, ప్రజలు మధ్య సముద్రంలో ఉన్నారు. గమనించండి, ఆలోచిస్తే 25వ వచనం చదువుతాం. 25వ వచనం. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని వేగమయమైన స్తంభము నుండి ఐగుప్తు దండు వైపు చూచి, ఇక్కడ చూడండి దేవుని తలంపు ఏంటి తెలుసా? వీళ్ళంతా కూడా సముద్రం మధ్యలోకి వెళ్ళాలి. ఫరో సైన్యవంతుడు ఎక్కడ ఉండాలి? సముద్రం మధ్యలోకి వెళ్ళాల్సిందే. అది దేవుని తలంపు. ఇజ్రాయెల్ ప్రజల తలంపు ఏంటి? అమ్మో వీళ్ళు కూడా వచ్చేసారు, అమ్మో వీళ్ళు కూడా వచ్చేసారు, ఇంక వీళ్ళు కూడా వచ్చేసారు, ఇక మా మీద పడిపోతున్నారు. ఇక దేవుడి తలంపు ఏంటంటే గట్టు మీద ఒక్కడు ఉండకూడదు. గట్టు మీద ఐగుప్తు సైన్యం అంతా కూడా రథాలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, ఏమైనా సరే ఒక్కడు కూడా బయట మొత్తం సముద్రంలోకి రావాలి. అది దేవుడి తలంపు. కానీ ఇజ్రాయెల్ ప్రజల తలంపు ఏంటంటే అమ్మో వీళ్ళందరూ వెనకమాలే వచ్చేసారు, సముద్రంలోకే వచ్చేసారు, ఇంకా వచ్చేసారు. వీళ్ళ ఆలోచన, దేవుని ఆలోచన వాళ్ళందరూ కూడా మధ్యలోకి రావాలి. వాళ్ళు మధ్యలోకి వచ్చడానికి వీళ్ళందరూ బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళాక వీళ్ళందరూ ఎక్కడున్నారు? మధ్యలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఫరో సైన్యం వెంట చూచాడు. ఆయన చూసేపటికి మధ్యలో మిగిలిపోయారు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఫరో సైన్యం వెంట ఎవరు చూశారు? ఎవరు చూశారు? నీ సమస్యకి ఎవరు చూడాలి? నీ కష్టంకి ఎవరు చూడాలి? నీ బాధకి ఎవరు చూడాలి? దేవుడు చూడాలి. జరిగేది ఏం తెలుసా? ఫరో సైన్యం వెంట చూస్తే వారి రథ చక్రాలు ఏమైపోయిందండి? ఎక్కడికి వచ్చాక? మధ్యలోకి వచ్చాక రథ చక్రాలు ఊడిపోతున్నాయి, పనిచేయట్లా. వారి బలం పనిచేయట్లా. నువ్వు దేవుడి మాట ఎప్పుడైతే విని ఆయన మాట ప్రకారం నడుస్తావో, బలమైన దేవుడు నీ పట్ల పనిచేస్తే బలమైన శత్రువు బలహీనమైపోతాడు. దేవుడి స్తోత్రాలు. రథచక్రాలు పనిచేయట్లా. పెద్ద వీరులాగా సూర్యులాగా రథాలు వేసుకుని వచ్చారు, రథాలుగా కూర్చున్నారు, చక్రాలు పనిచేయట్లా. వారి బలం పనిచేయట్లా. దేవుని బలం ఎదుట శత్రువు బలం పనిచేయదు. దేవుడి స్తోత్రాలు. దేవుని ఆలోచన అది. రథాల చక్రాలు పనిచేయట్లా, ఊడిపోతున్నారు, అటు తిరుగుతున్నాయి. వాళ్ళు తోలుతూ కష్టపడుతున్నారు అంట. ఏం చేస్తున్నారంట? కష్టపడుతున్నారు. బలవంతులు అనుకున్న వాడికి కష్టాలు పాలైపోతున్నాడు. అమ్మా ఈ ఉదయకాల నీ జీవితంలో ఆలోచించాలి. దేవుని ఆలోచన తెలుసుకోవాలి, ఆయన తలంపటి తెలుసుకోవాలి. ఆయన ఏ త్రోవలో నడిపించాలనుకున్నాడో ఆ త్రోవలో నడిస్తేనే, ఆ త్రోవలో శత్రువు కూడా వస్తేనే ఆ త్రోవలో శత్రు బలం బలహీనమైపోతుంది. దేవుని స్తోత్రాలు. అయ్యో నేను మాత్రం ఈ త్రోవలో నడవనయ్యా అంటే, నేను మాత్రం నువ్వు నడవలసిన త్రోవలో నడవను, నేను ఆదివారం ఆరాధన రానయ్యా ఎల్లు తీసుకో. శత్రు బలంగానే పనిచేస్తుంది మీద ఇప్పుడు కూడా. ఆయన త్రోవలకు రా. 108వ కీర్తన చదువుతుంది కానీ మొదటి చదువు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులు. నిత్యము నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తాం. ఆయన త్రోవలో నడిస్తే శత్రు బలం తగ్గిపోతుంది. మనం అంటాం అయ్యా నేను త్రోవలో రాగానే నేను అవకాశం చెప్పాను. ఆయన త్రోవలో రావాలి. అది నీకు కష్టంగా ఉండొచ్చు, అది నీకు ఇబ్బందిగా ఉండొచ్చు, అది నీకు అనుకూలంగా లేకపోవచ్చు. నీకు అనుకూలంగా ఉండలేకపోయినా ప్రభు మార్గంలో నడవటానికి నువ్వు ఇష్టపడాలి. ఇప్పుడు వారు ఏ త్రోవలో నడుస్తున్నారు? దేవుని త్రోవలో నడుస్తుంటే
నా త్రోవలు బట్టి నీ త్రోవలు, నా త్రోవలకు వస్తే కార్యాలు చూస్తావు, నా మార్గంలోకి వస్తే నువ్వు కార్యాలు చూస్తావు. ఇప్పుడు మనం నడవలసింది నీ త్రోవలో కాదు. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. మనమందరము గొర్రెల వలె తమకిష్టమైన త్రోవలోకి వెళ్ళిపోయారు. 53వ అధ్యాయం యెషయా గ్రంథం 6వ వచనం. మనమందరం గొర్రెల వలె ఏం తప్పారంట? అమ్మ ఏం తప్పావు? రూట్ తప్పింది, నువ్వు త్రోవ తప్పావు, నీకు ఇష్టమైన త్రోవలోకి వెళ్ళిపోతున్నావు. అది నీకు ఎంతకాలం ఆ త్రోవలోకి వెళ్ళి మేలు కలగదు. ఆ త్రోవలో శత్రువు బలంగానే పనిచేస్తాడు. ఆ త్రోవలో శత్రువు బలంగా పనిచేస్తాడు. దేవుడి త్రోవ ఉంది, ఆ త్రోవలకు వస్తే వాడు బలం తగ్గిపోతాయి, వాడు రథశక్తులు ఊడిపోతాయి, వాడు కష్టాలు వస్తాయి, వాడి కష్టాలు వస్తాయి. కానీ మనమేం చేస్తాం తెలుసా? మనమేం కష్టాలు పడతాం ఎంతకాలం? చనిపోయేదాకా. ఎందుకు తెలుసా? నీకు ఇష్టమైన త్రోవ నడుతున్నావు, నీ ఆలోచన బట్టి నడుతున్నావు, బుద్ధి జ్ఞానాన్ని కంచరగలవలే ఇంకా నువ్వు తిప్పలు పడుతున్నావు. ఎంతకాలం తిప్పలు పడుతావు? వివేకం కలిగి బ్రతకాలి. దేవుని స్తోత్రం. జ్ఞానం కలిగి జీవించాలి. ఆయన త్రోవలో నడిస్తే మరో రథ చక్రాలు గడగడ ఒరిగిపోతుంటే వాళ్ళకి నడవడం కష్టమైపోయింది. దేవుని స్తోత్రం. దేవుడి బలం నీకు కావాలంటే నీ త్రోవలో నడవకూడదు. దేవుడి బలం కావాలంటే నా త్రోవలో నేను నడవకూడదు. కానీ ఇజ్రాయేలు ప్రజలంతా తమకి ఇష్టమైన త్రోవలో, ఎవరికి ఇష్టమైన త్రోవ? ఎల్లు, నీ ఇష్టం. నీకు ఇష్టమైన త్రోవలు వెళ్తుంటే ఎల్లయ్యా, ఎల్లు. ఆ త్రోవలో ప్రభువుడు, ఆ త్రోవలో శత్రువు నీ మీద బలంగా పనిచేస్తాడు. నీకు నచ్చకపోయింది. దేవుని ఆలోచన నీలో జరుగును గాక. దేవుడి ఆలోచన నాలో జరుగును గాక. దేవుడి చిత్తమే నీలో జరుగును గాక. అప్పుడు ఈ రోజు అర్థం చేసుకో. అప్పుడు అంటదే, నువ్వు ఒక సపరేట్కి వెళ్ళయ్యా, నువ్వు ఒక రూట్ తీసుకో, నీకు నచ్చినట్టుకి వెళ్ళు. నీకు నచ్చినట్టుకి వెళ్తే సాతానికి నచ్చినట్టుకి వెళ్ళి తొక్కుతూ ఉంటాడు. హల్లెలూయా. వాళ్ళంటే కష్టపడుతున్నారు. దేవునికి ఇష్టమైన త్రోవలో తన ప్రజలు నడిపిస్తానికి ఇష్టపడ్డాడు. మోషే నాయకత్వంలో ప్రజలు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మోషేతో ప్రభు చెప్పాడు, మోషే 25వ వచనం, అప్పుడు ఐగుప్తు ఇశ్రాయేలు ఎదుట నుండి అమ్మా ఎవరు చెప్పారు వాళ్ళు పారిపోమని? అమ్మ ఎవరు పారిపోవాలి? ఎవరు పారిపోతున్నారు? ఇశ్రాయేలు పారిపోతున్నారని వారి అనుమానం పడి వచ్చారు. ఫరో సైన్యం 600 మంది రథాలు వేసుకోవాలి. వాడు సైన్యమే వస్తుంది. ఎంత బలమైన సైన్యం. ఇప్పుడు ఆ సైన్యం అంటుంది మనం పారిపోదామండి. హల్లెలూయా. మనము దేవుని తలపెట్టి తెలుసా, నీ శత్రువు నీ దగ్గరుండి పారిపోయేటట్టు చేయాలి. తెలుసు, నువ్వు పారిపోవాడు పాటు, నువ్వు తరిమితే వాడు పాటు. మనం ఎప్పుడు కూడా మన సమస్య మనం తరమలేము. దేవుడే తరిమితే తప్ప. దేవుడు తరమాలంటే ఆయన తలంపు నీలో జరగాలి. దేవుడు తరమాలంటే ఆయన చూపించిన త్రోవలో మనం నడిస్తే వారు బలహీనమవుతారు, రథశక్తులు ఊడిపోతాయి. అంత మాత్రమే కాకుండా వారు అన్నారు, ఇజ్రాయేలు ప్రజల దగ్గర నుండి మనము ఎక్కడికి పారిపోతాం? సముద్రం మధ్యలోకి వచ్చావు. ఎక్కడికి వచ్చారు? దేవుడు ఆలోచించడం ఎంత గొప్పదో, దేవుడు పెట్టిన ఆ ఆలోచించడం ఎంత గొప్పదో. వాళ్ళు కూడా వస్తున్నారు, కంగారు పడకూడదు. రావాలి దేవుని ఆలోచనది. నీ సమస్యని తరవాలి, అది దేవుని ఆలోచన. మధ్యలోకి వచ్చేసారు. మధ్యలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉందంటే వెనకమాల గొయ్య, ఎదర నుయ్య. మధ్యలోకి వచ్చారు. చక్రాలు పనిచేయట్లా, బళ్ళు పనిచేయట్లా, బలం పనిచేయట్లా, పరిగెత్తలనే అవకాశం వదలట్లా. దడబుట్టేసింది వారి గుండెల్లో, దడబుట్టేసేసింది. దేవుని స్తోత్రాలు. ఎవరికి దడబుట్టింది? ఫరో సైన్యానికి. దేవుని స్తోత్రాలు. ఈరోజు దేవుని ఆలోచన ఇశ్రాయేలు ప్రజల పట్ల ఏముందో వాళ్ళు తెలుసుకోకుండా, మోషే మా జోలికి రావద్దు. మా జోలికి ఎవరి ద్వారా? జ్ఞానం లేని వారు, వివేకం లేని వారు, దేవుని మనసులో ఏముందో తెలుసుకోలేని వారు, దేవుని తలంపులు ఏముందో తెలుసుకోలేని వారు, ఆయన నడిపించే మార్గం ఏంటో తెలియని వాళ్ళు మోషే మా జోలికి రావద్దయ్యా, మేము వెళ్ళి ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఐగుప్తులు మేము దాసులుగా బ్రతుకుతాం. అయ్యా తల్లి, నీ జీవితంలో ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడావు? ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ప్రయాణం చేసావు?
వాస్తవంగా అంటే ఇజ్రాయెల్ ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడి మీద నమ్మకం ఉంచండి. దేవుడి మీద నమ్మకం ఉందంటే ఎట్లా తెలిసింది నీకు? అదే అధ్యాయంలో ఆఖరి మాట చదవండి. నేను ముగింపులోకి వస్తున్నా. ఆఖరి వచ్చిన చదువు. యెహోవా ఐగుప్తులకు చేసే గొప్ప కార్యం ఇశ్రాయేలు చూచిరి గనుక. ఇక్కడ చూడండి, దేవుడు చేసిన కార్యం మన జీవితంలో ఒక అద్భుతం చూసావు. చూసిన తర్వాత నీలో మార్పు వచ్చింది. ఏంటంటే తెలుసా? నీలో మార్పు వచ్చిందంటే ఏంటి? ఎలా తెలిసింది? ఆ మార్పు వచ్చినప్పుడు ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును ఏమిచ్చారట? ఒక దేవుడి మీద నమ్మకం ఉంది. తర్వాత అంటే సేవకుడి మీద నీకు నమ్మకం లేదనుకోండి, దేవుడి మీద నాకు నమ్మకం ఉంది. నీకు నువ్వు నిజమైన దేవుడి కార్యం చూసిన వ్యక్తి. కానీ దేవుడిని ప్రేమించాలి, నీ దైవజనుడిని కూడా ప్రేమించాలి. దైవజనుడిని ప్రేమించిన వాడు దేవుడిని ప్రేమించలేడు. దేవుడిని ప్రేమించిన వాడు ఎప్పుడు ప్రేమించలేడు. నువ్వు అనొచ్చు, అయ్యా నేను దేవుడిని ప్రేమిస్తున్నా, కానీ సేవకుని ప్రేమిస్తున్నావు, ప్రేమించట్లా. నువ్వు దేవుని కూడా ప్రేమించేవాడు కూడా, నువ్వు అబద్ధికుడివి. హల్లెలూయా. అంటే అపవాది ఎలా చేస్తాడంటే, వాడు ఎంతసేపుడికి నేను త్రోవ తప్పించాలని వాటి ఉదయకాలం మన జీవితాలు పరువు రథ చక్రాలు ఊడిపోతున్నాయి. వాళ్ళు మిక్కిలి కష్టపడుతున్నారు. అయ్యా మనం పారిపోదాము అన్నాడు. వెనక్కి తిరిగి పారిపోయే లోపు దేవుడు అన్నాడు మోషేతో, మోషే అదే నీ చేతుడు కర్ర సముద్రం వైపు త్రిప్పు అన్నాడు. సముద్రం వైపు త్రిప్పితే ఈ లోపల ఆ నీళ్ళంతటి వేగంగా ఎట్లా వచ్చిందా? వేగంగా వచ్చేసింది. అమ్మో వీళ్ళు పారిపోతారేమో, వీళ్ళు ఒక్కడ కూడా మిగలకూడదని చెప్పి ఆ నీళ్ళంటే వేగంగా, అంటే సముద్రం గ్యాప్ అంట కనీసం సుమారు ఒక 2-3 కిలోమీటర్లు గ్యాప్ వచ్చిందంట. దానంటే సముద్రంలో కనీసం 2-3 కిలోమీటర్లు ఆ రోడ్డు అంత గ్యాప్ వచ్చింది. వీళ్ళు పారిపోతుందంట. ఈ నీరు వేగంగా వచ్చేసేసి వారిని ముంచేసి అంటే వారిలో ఒక్కడు మిగల. వారిలో ఒక్కడు మిగల. మోషే చెప్పాడు ముందే, నేడు మిమ్మల్ని తరుముచున్న ఈ ఐగుప్తీయులు ఇక మీరు ఎన్నడూ చూడరు. ఎప్పుడు? దేవుని తలంపు ఎరిగినప్పుడు, దేవుని ఆలోచన ఎరిగినప్పుడు మోషే చెప్పాడు. అప్పుడు సముద్రం చేరలా, అప్పుడు సముద్రం దాటలా, అప్పుడు వీళ్ళు రాలా. అయినా సరే మోషే దేవుని ఆలోచనలో నుంచి చూచాడు. మనము కూడా దేవుని తలంపులో చూడాలి, దేవుని ఆలోచనలోంచి చూడాలి. అప్పుడే నీవు ఇంకా 10 మంది ధైర్యపరుస్తావు. అప్పుడు నీకు అనేక మంది ప్రభువును నడిపించగలుగుతావు. నువ్వే పిరి కూడా అయితే నువ్వు నడిపిస్తా. 10 మంది ఉన్నారు, రేపు తెచ్చుకొని ఎవరు చంపుతారు. ఏమ్మా ఏంటి అంటున్న మొహం అంటారు. అయితే రియల్కుండా రోగం పెరిగింది. ఏంటంటే చిక్కిపోయా. కొంతమంది మాటలకి ఎంత ఎకారో చోటకి ఇంటికి ఏంటి అంటకుండా అందరం చూసుకుంటాం. ధైర్యపరచండి, దేవుని స్తోత్రం. బలపరచు. సమస్యలు ఉండాలా? బలపరచు. సమస్యల్లో కృంగిపోతున్నారు వారు బలపరచు. అంతేగాని పిరికి ఆత్మ పోయిపోతాం. ధైర్యం ఆత్మ మనకి పిరికి ఆత్మ దేవుడు ఇలా. దేవుని స్తోత్రం. కాబట్టి ఉదయకాలం మన జీవితంలో ఆలోచించి అర్థం చేసుకోగలిగితే వారు ఎర్ర సముద్రం దగ్గర వారు ప్రయాణం చేస్తూ ఉంటారు. అందుకే దేవుడు కూడా వారిని కూడా సముద్రం మధ్యలో పంపించాడు. పంపించిన తర్వాత దేవుడు ఏది చేశాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది. మనం కూడా మన జీవితాల్లో మనకున్న సమస్య కావచ్చు, మనకున్న ఏ సమస్యనైనా శత్రువు అనే సాతానుడు మనల్ని తరుముతూ ఏ సమస్య తరుగుతున్నా ఐగుప్తుల్ని ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేసి ఒక్కడు లేకుండా చేశాడే. మనం తరుముతున్న ఏ సమస్యనైనా సరే ఒక్కడి కూడా లేకుండా సమస్తాన్ని ఆయన ముంచి వేయగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. సముద్రం మధ్యలో పడింది, మన మన దగ్గరికి కాబట్టి ఉదయకాలం మన జీవితాల్లో ఆయన తలంపులు కలిగి ఉంటాం. ఆయన నడిపించే త్రోవలో మనం నడుపుతాం. అట్టి భాగ్యం మనందరూ దయచేది కాక ఆమె ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఉదయకాలం మన జీవితాల్లో నిన్ను ఏ సమస్య తరుగుతున్నప్పుడు కూడా, నిన్ను ఏ పరిస్థితిలో నువ్వు తరుగుతున్నప్పుడు కూడా, నిన్ను తరిమే సమస్య బలమైందే. మన పర్వతాన్ని కనుక ప్రేమ కుమారుడు యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ నేను సహవాసం సమాధానం
చివరొచ్చిన మనందరికీ సర్వలోక పరిశుద్ధులందరికీ ఆయన రాకడ పర్యాప్తం సదాకాలం ఆయన త్రోవలో ఆయన ఆలోచన బట్టి నడిపించే కృపదేవుడు మనందరూ దయచేయను గాక. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. అందరి వందనాలు. మా ఆరాధన కార్యక్రమాలు ప్రతి బుధవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శుక్రవారం రాత్రి 7:30 జరుగును. ప్రతి శనివారం రాత్రి 7:30 జరుగును. ప్రతి నెల 2వ శనివారం సంస్కార ఆరాధన జరుగును. ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు పునరుద్ధ ఆరాధన జరుగును. మా యొక్క అడ్రస్ ఒలివస్వరం ప్రేయర్ మినిస్ట్రీ, నీతి సూర్యుడు సహవాసం, పాస్టర్ సిహెచ్ ప్రేమ్చంద్ గారు, ఎన్మల్ కూతురు. మా యొక్క ఫోన్ నెంబర్ 8522960135. మరి యొక్క నంబర్ 7981699758. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.